తోడుతుంది. ముందుగా చేపల కూరలోకి ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నాను. ఉల్లిగడ్డలు కట్, కొత్తిమీర కట్ట ఒక కట్ట సరిపోతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్. చేపలు కొంచెం మొత్తం నీట్గా కడిగాము. కొంచెం నిమ్మకాయ వేసి కూడా కడిగితే ఆ స్మెల్ అనేది పోతుంది. అందుకని మొత్తం నిమ్మకాయ పెడతాను. అందులోకి చింతపులుసు పిసకాలి. 2 నిమ్మకాయల సైజు ఇవి చేపలు కడిగి పెట్టుకున్నాము. దాంట్లోకి నిమ్మకాయలు చింతపులుసు తీసుకున్నారు. తాగిన కారం తగినంత 2 స్పూన్లు. మీ ఇష్టం, ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 2 టీ స్పూన్ల నూనె. కొంచెం చింతపులుసు అనేది దీంట్లో పోసుకోవాలట అండి. ఫస్ట్గా కొంచెం పోసుకోవాలంట కలుపుకోవడానికి. కాసేపు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇది కొంచెం గిన్నె వేడెక్కాక నూనె వేడెక్కాక జీలకర్ర అనేది వేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు, బాగా ఎర్రగా వేగేదాకా తిప్పుకోవాలండి. ఇవి ఉల్లిపాయలు అనేటివి ఎర్రగా వేగాయండి. వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం పేస్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలండి. సో 2 టీ స్పూన్ల అల్లం, అది ఎందుకంటే బాగా వేగాక వేసుకోవాలి. పసుపు మొత్తం కొంచెం పచ్చివాసన పోయిన వేగిన తర్వాతకి అల్లం అనేది వేసుకోవాలి. అల్లం పేస్ట్ కొంచెం ఉప్పు అంటే వేసుకోవాలంటండి. ఉప్పు వేసుకుంటే ఏమైందంటే త్వరగా అది వేగుతాయి, మాడకుండా కొంచెం వేగుతూ ఉంటాయి. బాగా మంట తగినంత చూసుకుంటూ ఉండాలండి. సో ఇంకా వేగిపోయాయి. మనం ఇందాక కలిపెట్టుకున్న చేపలు ఉన్నాయి కండి. గంట పెట్టకుండా ఇలా తీసేసుకొని, ఇలా గంట పెట్టద్దండి. గంట పెట్టకుండా ఇలా ఎగేసుకోవాలి. ఎందుకంటే గంట పెడితే ఖరాబ్ అవుతాయంట. సో మొత్తానికి అయితే ఇలా అయింది ప్రస్తుతానికి. సో ఇంతలోకి ఆ కర్రీ అక్కడ అవుతుందండి. ఇంతలోకి చింతపులుసు మనం ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపులుసుని అనేది ఇప్పుడు కొంచెం గట్టిగా పిసికి ఇదే బౌల్లో అలా ఉంచుకోవాలండి. చింతపండు పులుసు లాస్ట్గా చింతపండు పులుసు తెలియదండి మనకు. చింతపండు పులుసు అయితే ఇందులో పోసుకుంటానండి. వేగాయి. ఒకసారి చింతపండు పులుసు పోసాక తిప్పుకోవాలండి. ఎందుకంటే గంట పెడితే ఖరాబ్ అయిపోద్ది ఇది. అందుకని మొత్తం ఇలా తిప్పేసుకోవాలి. ఇప్పుడు చేపలు అయితే అవుతున్నాయండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి.
సగం వేసినప్పుడు ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్లో మనం వేసాం కదా, ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి ఉప్పు. వేడెక్కాక ఇంతకుముందు కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, అది ఇలాగా మసిలే టైంలో బాగా కొంచెం మసిలేటప్పుడు ఉడుకుతుందండి. అది దాంట్లో మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇందాక తరుపుకున్నాం కదా, ఆ కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టేద్దామండి. ఇంకా కొంచెం మంచిగా కొన్ని మెంతులు అనేది తీసుకుంటాను. మెంతులు వేస్తే చేపల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట. అందుకని చేపల కూర కోసం మెంతులు తీసుకుంటున్నాం. అలాగే జీలకర్ర తీసుకుంటున్నాము. సో ఇంత తీసుకోవాలండి. ఇవి వేయించుకోవాలి. ఇవి వచ్చేసి వేయించుకోవాలండి. ఇవంతా ఏరంట, దీన్ని వేయించుకొని పొడి చేసుకోవాలంట. కావాలనుకున్నప్పుడు మనం వేసుకునేటప్పుడు కొంచెం వేసుకోవాలంటే ఇదంతా వేయకూడదు. కూర అవుతుంది పక్కన, అది వేడవుతుంది, ఇందులోకి వేయించుకుంటున్నాము. జీలకర్ర కూడా ఈ వేల్లో వేసుకోవాలండి. ఈ వేల్లో వేసేసుకొని దింపేసి అనేది పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవడానికి చిన్న జాడి సరిపోతుందండి. సో పొడి అయితే పట్టేసామండి. ఇది కూడా మిక్సీ పట్టేసాం. దీంట్లో స్టోరేజ్ చేసుకున్నామండి. చిన్నది చిన్న జాబట్టి ఒక చిన్న స్పూన్స్తోనైతే త్రీ టైమ్స్ వేసామండి. చిన్న స్పూన్ కాబట్టి అంతేగాని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి. ఇది మసాలా అండి. ఇది తగినంత